దేవర మూవీ సెకండ్ సాంగ్ అయితే చూశాను భయ్య. చూడటమే కాదు విన్నాను కూడా. ఫస్ట్ 2 సార్లు విన్నప్పుడు అయితే నాకు ఏమీ అనిపించలా. దానికి కారణం ఏంటంటే మామూలుగా ఫోన్లో పెట్టేసి సాంగ్ అయితే విన్నాను. సో నాకు పెద్దగా ఎక్కలేదు. ఏంట్రా మరి ఇంత స్లోగా ఉంది, జస్ట్ జాన్వీ కపూర్ని మాత్రమే రొమాంటిక్గా చూపించారు, అంతకు మించి ఏమీ లేదన్నట్టు అనిపించింది. అనిరుద్ని చాలా తక్కువ అంచనా వేశాను. కానీ ఆ తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైందనమాట. నేను ఎందుకన్నా మంచిది, ప్రతిసారి నెగిటివ్ రివ్యూ చెప్తుంటే అందరూ కూడా తెగ వేసుకుంటున్నారు, లేదా మనమే సరిగ్గా వినట్లేదని డౌట్ వచ్చి ఈసారి ఇయర్ ఫోన్లు తీసి, నాది ఇంకొక ఫోన్ ఉంటుంది అనమాట, OnePlus, స్పీకర్లు మంచి గట్టిగా ఉంటుంది, ఇయర్ ఫోన్లు అన్నీ పెట్టుకుని విన్నాను. చాలా ప్రశాంతంగా ఉన్న చోట వేరే లెవెల్ అనిపించింది భయ్య. చెప్తున్నా కదా, నాకైతే బాగా నచ్చింది. అలా వింటూ వింటూ కనీసం ఒక 4 సార్లు అదే లూప్లో వినేశాను యూట్యూబ్లో. ఇంకా కంటిన్యూస్గా రిపీటెడ్గా చూశాను అనమాట. అంత బాగా నచ్చేసింది సాంగ్. సో ఎప్పుడైనా సరే ఒక సాంగ్ని నాకు అర్థమైంది ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే కొంచెం దాని ఒరిజినల్ ఫీల్ అనేది తెలుస్తుంది. సో మీరు కూడా అలాగే వినండి. సో నాకు ఈరోజు తెలిసి వచ్చింది. సో ఏదేమైనా సాంగ్ అయితే చాలా బాగుంది. రివ్యూ అంటారా, ఇంకేం చెప్తాం, బాగుందని చెప్పేశాను కదా. మనమే బాగుందని చెప్పామంటే ఇంకా ఆలోచించక్కర్లా, అదిరిపోయింది అంతే. ఇంకా జాన్వీ కపూర్ని అయితే బాగా అందంగా చూపించారు. సో రొమాంటిక్గా చూపించారు. ఎన్టీఆర్ కూడా కొంచెం అలాగే ఉన్నాడు. ఆయన లుక్, గెటప్ అంతా కూడా బాగుంది. చానాళ్ళ తర్వాత మళ్ళీ రింగుల జుట్టుతో కనిపిస్తున్నాడు. అండ్ ఈ సినిమా మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ విజువల్స్ అన్ని కూడా గోవాలో తీసినవి అనమాట. పాపం ఈ సాంగ్కి రికార్డింగ్ చేయడానికి ఎన్టీఆర్ టీం అలాగే కొరటాల టీం వాళ్ళు చెన్నై వెళ్ళి అనిరుద్ని చానాళ్ళు బతిమాలుకుని అక్కడే హోటల్లో ఉండి మొత్తానికి పని అయితే పూర్తి చేయించుకుని వచ్చారు భయ్య. అందుకని ఈ సాంగ్ రావడానికి ఇంత లేట్ అయింది. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. అదేంటంటే దేవరా ఫస్ట్ సాంగ్కి నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చాను. దానికైతే సారీ చెప్తున్నాను భయ్య. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ నేను దాన్ని తెగ వింటున్నాను అనమాట లూప్లో. ఫస్ట్లో నేను విన్నప్పుడు నాకు పెద్దగా అంతగా ఏం అనిపించలేదు. గొమ్మిని వీడియో చేసేలానంత తొందరలో సరిగ్గా వినకుండా, ఇయర్ ఫోన్లో ఏమి పెట్టుకోకుండా వినకుండా డైరెక్ట్గా చెప్పేశాను. బట్ ఆ తర్వాత ఆ సాంగ్ ఎంత హై ఇచ్చిందంటే వేరే లెవెల్ అనిపించింది భయ్య. నిజంగా తప్పుగా చెప్పని అనిపించింది, అందుకనే సారీ చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సాంగ్ కి రాసిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. రామజోగ శాస్త్రి చాలా సింపుల్ గా భలే అందంగా రాశారు భయ్య. అండ్ మీరు నా రియాక్షన్ వీడియో చూసి ఉండాల్సింది. యాక్చువల్లీ నేను రియాక్షన్ వీడియో చేద్దామని ట్రై చేశాను, కానీ అక్కడ యూట్యూబ్ షార్ట్స్ కి రీమిక్సింగ్ ఆప్షన్ లేదనమాట. ఆ T సిరీస్ వాడు డిజేబుల్ చేస్తాడు. లేదంటే నా రియాక్షన్ చూసుంటే వేరే లెవెల్ అనిపించేది. సో అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్.